కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కూల్చిన బతుకులు కళ్ల ముందు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన నేతలను కొనుక్కొని నజరానా ఇస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ఆ పార్టీ మంత్రులు కాపలా కాస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అమ్మ అబ్బ సొత్తు కాదు, పథకాలను ఆపడానికి అంటూ మాజీ మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ పిలిపి ఇస్తే నిన్ను హైడ్రేడ్ అడ్డుకోలేదు, పోలీసులు అడ్డుకోలేరంటూ హెచ్చరించారు. అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు, మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాదు నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడుతూ ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు, పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. కేవలం తనకు అవసరమైన, తన రాజకీయ పరపతికి అవసరమైన, తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు. ఇవాళ బీఆర్ఎస్